క్యాష్ రూపంలోనే డబ్బులు తీసుకోవడం కానివ్వండి, అలాగే జే బ్రాండ్స్ అంటే వాళ్ళ సొంత బ్రాండ్లు దింపి అంటే షాపుల్లోకి విక్రయించడం కానీ ఇలా చాలా వరకు కూడా అక్రమాలే జరిగాయి. అండ్ దీనికి సంబంధించి వైసీపీ నేతలే కాదు ఒక అధికారి కూడా బాగుపడ్డాడని చెప్పాలి. సో ఎంతలా అంటే ఒక అమ్మవారి ఆలయానికి 2 కోట్లు విరాళం ఇచ్చేంత, ఎక్కడ పడితే అక్కడ భూములు విక్రయించేంతగా బాగుపడ్డాడు. అండ్ అసలు ఆ అధికారికి సంబంధించి తీవ్ర ఆరోపణలు అయితే ఎదుర్కొంటున్నారు. ఎందుకే ఆ అధికారి ఎవరు, ఎంతవరకు సంపాదించుకున్నాడు ఈ లిక్కర్ వ్యాపారానికి సంబంధించి అవన్నీ కూడా ఇప్పుడు చూద్దాం. ఒకప్పుడు రాష్ట్రంలో మద్యకాంతులతో వెలుగొందిన అధికారి అవినీతి భాగోతం ఇది. తవ్వే కొద్దీ తన్నుకొస్తున్న కిక్కు కథ ఇది. జగన్ మద్యం విధానం ఆనాటి సర్కారు పెద్దలకే కాదు ఈ అధికారికి కాసుల వర్షం కురిపించింది. ఎంతగా అంటే చేసిన పాపాలకు పరిహారంగా ఒక గుడి నిర్మాణానికి 2 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చేంత, కోట్ల విలువైన భూములు కొనేంత ఆ అధికారికి గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంతో బినామీ సంబంధాలున్నాయి. దీంతో పాటు హైదరాబాద్ ఇతర ప్రాంతాలను ఆస్తులు పోగేశారు. జగన్ హయాంలో డిస్టిలరీలను చెరబట్టి సొంత బ్రాండ్లు ప్రవేశపెట్టి వాటినే ప్రభుత్వ దుకాణాల్లో విక్రయించారు. ఇది వేల కోట్ల వ్యవహారం. కథ, స్క్రీన్ ప్లే ఎవరిదైనా దానిని నడిపింది మాత్రం ఆ అధికారి. ఈ క్రమంలోనే భారీగా అవినీతి సొమ్ము సంపాదించారు. చేసిన పాపాలు పోగొట్టుకునేందుకు కాబోలు ఒక గుడి నిర్మాణానికి భారీగా విరాళం ఇచ్చారు. దుగ్గిరాల మండలంలోని కంఠంరాజు కొండూరులో వేంచేసిన ఉన్న అమ్మవారి మహత్యాన్ని మిత్రుల ద్వారా తెలుసుకున్నారు. ఒకసారి అక్కడకు వెళ్లొచ్చారు. ఆ తర్వాత ఆయన దశ తిరిగింది. వచ్చిన సమయం మొత్తం కూడా అతని ఆలోచన, అతని నిర్వహణ కంట్రోల్ ఉన్న నేపథ్యంలో మొత్తం రాష్ట్రంలో ఉన్న మద్యం వ్యాపారం, మద్యం విధానం మొత్తం కూడా అతని అధికారిక నేపథ్యంలో ఇది గతంలో పాలసీని మార్చి ప్రభుత్వమే మద్యం అమ్మే నేపథ్యం సొంత బ్రాండ్లు పూర్తిగా తీసుకొచ్చి ఇష్టానుసారంగా అమ్మి సొమ్ము చేసుకునే నేపథ్యంలో అతను బినామీ భాగవతం ఇప్పుడు గుంటూరు జిల్లాలో వెలుగు చూసింది. గుంటూరు జిల్లాలోని దుగ్గిరాల మండలం కంఠంరాజు కొండూరులో అమ్మవారి గుడి ఒకటి ఉంది. విజయవాడకి దగ్గరలోని ఈ గుడి ఉన్న నేపథ్యంలో స్నేహితుల ద్వారా తెలుసుకొని అక్కడికి వచ్చిన తర్వాత కొత్త మద్యం పాలసీ అధికార పెత్తనం మొత్తం తన చేతిలోకి రావడంతో కూడా అక్కడ అమ్మవారి పైన అతనికి భక్తి పెరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ అమ్మవారి గుడి సమీపంలో 4 కోట్లు పెట్టి కొంత పొలాన్ని కూడా కొనుగోలు చేశారు. అమ్మవారి గుడిని గత ప్రభుత్వంలో పునర్నిర్మాణం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం 90 లక్షలకు టెండర్లు పిలవగా దానికి అదనంగా తాను ఒక 2 కోట్లు ఇస్తానని చెప్పి అక్కడ ఉన్న స్థానికులకు గుడి కమిటీకి చెప్పి దాన్ని చాలా ఘనంగా గుడి నిర్మించాలని చెప్పారు. అదే సమయంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా తమ సొంత డిస్టిలరీని, తమ వైసీపీ నేతలకు సంబంధించి తమ సొంత డిస్టిలరీకి చెందిన మద్యం మాత్రమే అమ్మకాలు చేస్తున్న నేపథ్యంలో వేల కోట్ల రూపాయల సొమ్ము వారి ఖాతాలోకి వస్తున్న నేపథ్యంలో తాను అక్రమ సంపాదన పైన దృష్టి సారించారు. అది విచ్చలవిడిగా వస్తున్న సొమ్ముతో ఒక దుగ్గిరాల్లోనే 14 కోట్ల రూపాయల పొలాలు కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. ఇక దుగ్గిరాలతో పాటు గుంటూరు జిల్లా, కృష్ణా, విశాఖపట్నం, హైదరాబాద్తో పాటు 100 ఎకరాలకు కొనుగోలు చేసినట్టు కూడా ఇప్పుడు తాజాగా అతను బినామీ భాగవతం వెలుగు చూసిన తర్వాత తెలుస్తుంది. మొత్తంగా జగన్ ప్రభుత్వంలో మద్యం వ్యాపారం, మద్యం పాలసీలు మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇతని కనుసన్నలు జరిగిన నేపథ్యంలో అటు జగన్మోహన్ రెడ్డితో పాటు ఇతను కూడా భారీగా వేల కోట్లు అక్రమ ఆస్తులు సంపాదించడం తెలుస్తుంది. ఇప్పుడు అతని 1000 కోట్ల అక్రమ ఆస్తులపై విచారణ జరిపించాలంటూ కూడా డిమాండ్లు అయితే వినిపిస్తున్నాయి. నీలిమా. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. నీలిమా, జగన్ కు సేవలు అందించిన ఏఆర్ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు సేవలు అందించిన 51 మంది ఆ తర్వాత జగన్ ముఖ్యమంత్రి హోదాలోకి వచ్చిన తర్వాత వారి ఇంటి వద్ద కాపలా కాశారు. వీరందరికి కూడా ప్రత్యేకంగా రవాణా శాఖలోకి బదిలీ జరిగింది. ఆ రవాణా శాఖలోకి బదిలీ చేసింది ఎవరో కాదు, ఐపీఎస్ అధికారి. తమ స్వామి భక్తిని చాటుకుంటూ పిఎస్ఆర్ ఆంజనేయులు వారందరినీ కూడా నిబంధనలకు విరుద్ధంగా ఒకేసారి కాకుండా ఒక్కొక్కరుగా ఆ రవాణా శాఖలోకి ఏఆర్ కానిస్టేబుల్ బదిలీ చేసినట్లు కనిపిస్తా ఉంది కదా. రైట్, చూద్దాం. వారంతా వివిధ పోలీస్ బెటాలియన్లలో ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేసేవారు. ప్రతిపక్ష హోదాలో జగన్ ఏపీ వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించిన సమయంలో ఆయనకు రక్షణ విధుల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత తాడేపల్లి ప్యాలెస్ కు 2 ఏళ్లకు పైగా కాపలా కాశారు. ఈ సేవలకు గుర్తింపుగా గత వైసీపీ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా వారు కోరుకున్న శాఖలోకి అడ్డగోలుగా బదిలీ చేసేసింది. ఏపీ వ్యాప్తంగా ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్ పనిచేస్తున్న సుమారు 50 మంది 2021లో రోడ్డు రవాణా శాఖలోకి బదిలీ అయిపోయారు.
50 మందిని ఒకే జీవోపై కాకుండా ఒక్కొక్కరిని ప్రత్యేక కేసులుగా పరిగణించి అప్పటి వరకు ఉన్న నిబంధనలు సడలించి మరి గత ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. వీరందరినీ రవాణా శాఖలోకి చేర్చుకుంటూ అప్పటి రవాణా కమిషనర్ పిఎస్ఆర్ ఆంజనేయులు ఆదేశాలు ఇచ్చారు. ఇంతమంది ఏఆర్ కానిస్టేబుళ్లు రవాణా శాఖలోకి ఎందుకు బదిలీపై వచ్చారు, వీరిపై ప్రభుత్వం ఎందుకంత ప్రత్యేక ప్రేమ చూపించింది అని ఆరాధిస్తే అసలు విషయం వెలుగు చూసింది. మాజీ సీఎం జగన్ పై ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులకు ఉన్న స్వామి భక్తికి మచ్చుతునక లాంటి విషయం బయటపడింది.